టీడీపీ తిరువూరు రాజకీయం రచ్చకెక్కింది. టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన పోస్ట్ చేశారు. 2024 ఎన్నికల్లో కేశినేని చిన్నికి పలు దఫాలుగా 5 కోట్లు ఇచ్చానని, అందుకు సంబంధించిన ఆధారాలను మొబైల్ స్టేటస్ గా పెట్టుకున్నారు. బ్యాంకు ద్వారా కేశినేని చిన్ని పిఏ మోహన్ కి నగదు ట్రాన్స్ఫర్ చేశారని కొలికపూడి చెప్పారు. ఎంపీ కేశినేని చిన్నికి ఇచ్చిన నగదుపై రేపు మాట్లాడుకుందాం, నిజం గెలవాలి, నిజమే గెలవాలి అంటూ ఎమ్మెల్యే కొలికపూడి మొబైల్ స్టేటస్ పెట్టారు. అటు తనపై ఆరోపణలను జనం నమ్మరంటూ కొలికపూడి వ్యాఖ్యలను ఎంపీ కేశినేని చిన్ని తిప్పికొట్టారు. ఈ వ్యవహారంపై రేపు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కొలికపూడి శ్రీనివాసరావు కలవనున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వం మేమందరం కూడా ఎవరికి వాళ్ళం కృషి చేస్తున్నాం. ప్రజా సమస్యలు పనులను బిజీగా ఉంటే వేరే చోట కార్యక్రమాల్లో పాల్గొని ఉండొచ్చు. మేము ఎవరి కాలం మేము తప్పకుండా ఇవాళ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. తెలుగుదేశం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షంలోనే మేము ఉంటామని తెలియజేయడం ఈ యొక్క యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. నా క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు. నేను పొద్దున్నే దేవినేని అవినాష్ దగ్గర, మధ్యాహ్నం పేరు నాని దగ్గర, సాయంత్రం కేశినేని నాని దగ్గర, రాత్రికి స్వామిదాస్ దాకా ఉండే క్యారెక్టర్ని కాదు. నేను నిఖార్సైన తెలుగుదేశం నాయకుడిని, నిఖార్సైన తెలుగుదేశం కార్యకర్తని. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులకి అంతు చూస్తాం. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, తిరువూరు పాలిటిక్స్ ప్రస్తుతం ఎటువంటి టర్న్ తీసుకోబోతున్నాయి? ఇటు ఎంపీ చిన్నికి మధ్య, అలాగే ఎమ్మెల్యే కొలికపూడి మధ్య ఈ డైలాగ్ వారిని పార్టీలో ఏ విధంగా చూస్తున్నారు? హరీష, గత కొంతకాలంగా తిరువూరు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అంతర్గత పోరాటం ఒక్కసారిగా బహిర్గతమైంది. అటు ఎమ్మెల్యే, ఇటు ఎంపీ ఇద్దరు మధ్య ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి కోల్డ్ వార్ ఈరోజు పూర్తి స్థాయిలో డైరెక్ట్ ఫైట్గా మారింది. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ పైన చేసినటువంటి పోస్టు చాలా సంచలనంగా మారింది. 2024 ఎన్నికల్లో ఎంపీకి 5 కోట్ల రూపాయలు నగదిచ్చినట్లుగా ఎమ్మెల్యే చేసినటువంటి ఆరోపణలు, దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లు బ్యాంకు నుంచి ఏవైతే ట్రాన్స్ఫర్ అయ్యో వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా మీడియాకి విడుదల చేశారు ఎమ్మెల్యే. దీనికి సంబంధించి ఇప్పటి వరకు అంతర్గతంగా కొనసాగుతున్నటువంటి ఈ వారి ఒక్కసారిగా డైరెక్ట్ ఫైట్గా మారింది. దీంతో ఎంపీ కూడా వివరణ ఇవ్వడం తప్పలేదు. ఎంపీ కొద్దిసేపటి క్రితమే వివరణ ఇచ్చారు. తాను ఎవరి దగ్గర నుంచి ఎలాంటి నగదును ఆశించాల్సిన స్థితిలో లేను, తానే సొంత డబ్బులతో ఎన్నికలు నిర్వహించాను, అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నానని చెప్పేసి ఎంపీ కూడా వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు, గతంలో కూడా తిరువూరు టీడీపీ నాయకత్వంలో వర్గ పోరాటం జరుగుతూ ఉంది. ఒకవైపు ఎమ్మెల్యే వర్గం, మరొక వైపు ఎంపీ వర్గం రెండుగా చీలికిపోయినటువంటి తిరువూరు నియోజకవర్గంలో 3 దఫాలుగా అధిష్టానం పిలిచింది, మాట్లాడింది. పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఏ స్థాయిలో కూడా తిరువూరులో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకత్వంలో ఒక దారికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఎంపీ కేశినేని చిన్ని విసనపేటలో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే దానికి హాజరు కాలేదు. అయితే ఎమ్మెల్యేకి తనకు ఆహ్వానం అందలేదు, తను ఎంపీ కార్యక్రమాలకు తను ఆహ్వానించలేదు అని చెప్పేసి ఎమ్మెల్యే వర్గం పేర్కొంటున్నప్పుడు కూడా ఎమ్మెల్యేకి ఆహ్వానం అందింది, ఆయన కావాలని రాలేదు అనేటటువంటి అభిప్రాయాన్ని ఎంపీ వర్గం చెబుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఇద్దరు కూడా ఒకరిపైన ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇసుక దందాలోనూ, ఇసుక అక్రమ రవాణాలోనూ ప్రత్యక్షంగా పరోక్షమైన పాత్ర ఉందని చెప్పేసి, ఎమ్మెల్యే పాత్ర ఉంది అని చెప్పేసి ఎంపీ వర్గం ఒకవైపు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరొక వైపు ఎంపీ వైపు నుంచి ఎమ్మెల్యే వర్గం చేస్తున్నటువంటి ఆరోపణలు, మరొక వైపు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మద్యం, ఇసుక సిండికేట్ వీటికి సంబంధించి వేటి గురించి కూడా తాను గెలవలేదు, పూర్తి స్థాయిలో ప్రజాదరణతోనే గెలిచాను అని చెప్పేసి ఎమ్మెల్యే పేర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఇప్పటి వరకు అంతర్గతంగా సాగుతున్నటువంటి పోరాటం ఇప్పుడు డైరెక్ట్ ఫైట్ అయింది. ఒకరిపైన ఒకరు ఫోన్లో
స్టేటస్లు పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంది. తాను 2024 ఎన్నికల్లో 5 కోట్ల రూపాయలు ఎంపీ పిఏకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి పత్రాలు కూడా ఎమ్మెల్యే బహిర్గతం చేశారు. ఇప్పటి వరకు 60 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అంశాలను కూడా బయటకు వచ్చాయి. మిగతా 4,40,000కు సంబంధించి 4,40,00,000కు సంబంధించినటువంటి అంశం గురించి కూడా రేపు పూర్తి స్థాయిలో సాక్ష్యాలు ఆధారాలు బయట పెడతానని ఎమ్మెల్యే చేసిన నేపథ్యంలో దీన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఇరు వర్గాలు కూడా రేపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. హరీష, జయరాజ్, అంటే ఈ వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ పైన ఇటు చిన్ని వివరణ ఏ విధంగా ఉందంటే ఆయన పబ్లిక్ గానీ ఆయన స్టేటస్ పెట్టుకుని కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ ఆయన చూపిస్తున్నారు కదా, దానిపైన చిన్ని ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? తాను ఎక్కడ కూడా ఏ రకమైన నగదు లావాదేవీలు చేయలేదు, ఎవరితోనూ అంత అవసరం లేదు, తాను సొంత డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టాను, తాను సొంత డబ్బులతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, లేనిపోని ఆరోపణలు చేయటం వల్ల ఉపయోగం లేదని చెప్పేసి కేసీఆర్ చిన్ని ఎంపీ అంటున్నట్టు పరిస్థితి ఉంది. కానీ ఎమ్మెల్యే మాత్రం దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు తన దగ్గర ఉన్నాయి. ఏవైతే ఎంపీ పిఏ మోహన్ అనే వ్యక్తి ఉన్నారో ఆయన బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసినటువంటి నగదు లావాదేవీలకు సంబంధించి కూడా బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా బహిర్గతం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నాను. మొత్తం 5 కోట్ల రూపాయలు ఎప్పుడు ఏ బ్యాంక్ ద్వారా ఎవరికి ట్రాన్స్ఫర్ చేసిందనే వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో రేపు మీడియాకు విడుదల చేస్తానని ఇప్పటికే ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ రచ్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తిరువూరు నియోజకవర్గం గత మొదటి నుంచి కూడా ఎన్నికలైన 2వ నెల నుంచి కూడా అన్ని సందర్భాల్లో పూర్తి స్థాయిలో వివాదంగా మారుతున్న నేపథ్యంలో గతంలో కూడా 3 సార్లు ఇరు వర్గాలను పిలిచి అధిష్టానం మాట్లాడినప్పుడు కూడా పరిస్థితులు అయితే చక్కదిద్దకపోగా పూర్తిగా రోజు రోజుకి అక్కడ వర్గాలు పెరుగుతూ ఉన్నాయి, గ్రూపులు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా ఎంపీ వర్గం ఎమ్మెల్యే వర్గంగా విడిపోయి అక్కడ రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకుంది. రేపు ఉదయం 10 గంటలకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఇరు వర్గాలను కూడా రావాలని పిలిచింది. వచ్చిన తర్వాత ఇరు వర్గాలతో కూడా మాట్లాడి సమస్యను పరిష్కరించాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అయినప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఈ గ్రూపులు ఇటు ఎమ్మెల్యే అటు ఎంపీ గ్రూపులు కలుస్తాయా, మళ్ళీ తిరిగి ఒక్కటై ఆ నియోజకవర్గంలో పనిచేస్తాయనేటటువంటి అంశం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎంపీ ఎమ్మెల్యే మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నియోజకవర్గంలో ఉన్న నాయకులు పూర్తి స్థాయిలో రెండుగా విడిపోవటం ఇది అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. హరీష, జయరాజ్, అంటే అసలు తిరువూరులో ఏం జరుగుతోంది అంటే లాస్ట్ 2024 ఎన్నికలకు సంబంధించి ఇన్ని నెలల తర్వాత అసలు ఇప్పుడు ఎమ్మెల్యే ఈ విధంగా పోస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? అంటే పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతోంది? హరీష, తిరువూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, అక్కడ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి వాస్తవానికి అక్కడ కొలికిపూడిని తెర మీదకి తీసుకొచ్చి కొలికిపూడికి అక్కడ సీట్ ఇచ్చే విషయంలో కానీ కొలికిపూడికి రాజకీయంగా అధిష్టానం అవకాశం కల్పించినప్పుడు కూడా ఇద్దరు ఇటు ఎంపీ క్యాండిడేట్గా ఉన్నటువంటి కేసీనేని చిన్ని కొలికిపూడి ఎన్నికల సమయంలో చాలా చట్టపట్ట వేసుకొని తిరిగారు, చాలా కలివిడిగా తిరిగారు, ఒకరి విజయం కోసం ఒకరు పనిచేశారు. ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కూడా గ్యాప్ వచ్చింది. ఇరు వర్గాలు కూడా అక్కడ రెండుగా విడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇటు 2 రోజుల క్రితం కొండూరు మండలంలో పట్టుబడినటువంటి ఇసుక లారీలు అక్రమంగా తెలంగాణ కటు ఖమ్మం సత్తుపల్లి ప్రాంతానికి వెళ్తున్నటువంటి ఇసుక లారీలు వైసీపీకి సంబంధించినని పోలీసులు పట్టుకున్నారు. దీని వెనక తిరువూరుకు సంబంధించిన ఒక వ్యక్తి ఒక ముఖ్యమైన నేత హస్తం ఉందని చెప్పేసి కేసీనేని వర్గం దానిపైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇది పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే పైన చేసిన ఆరోపణగానే భావించారు. అయితే దీనికి సంబంధించి కూడా వైసీపీ నాయకులు స్టేషన్కి వెళ్ళారు, వాటికి సంబంధించి కూడా మాట్లాడారు. అయినప్పుడు కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఇసుక కానీ మిగతా కార్యక్రమాలు కానీ ఎమ్మెల్యే విధి విధానాలు కానీ వీటికి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా ఎంపీ వర్గం పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది, ఆయన వ్యతిరేకత పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కూడా గ్యాప్ పెరుగుతూ ఇప్పుడు పూర్తి
స్థాయిలో రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీంతో ఒకరిపైన ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, అవినీతి ఆరోపణలు, వాట్సాప్ స్టేటస్లు పెట్టుకునే స్థితి కూడా వచ్చినటువంటి పరిస్థితుల్లో అధిష్టానం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. అయితే గతంలో 3 సార్లు కూడా ఎమ్మెల్యే తీరు నచ్చక ఎమ్మెల్యే అక్కడ ప్రజలతో వ్యవహరించే విధానం కానీ, అక్కడ అధికారులతో వ్యవహరించే విధానం కానీ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ పూర్తిగా పార్టీకి అటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నాయి అనేటువంటి అంశం దృష్ట్యా 3 సార్లు పిలిచి ఆయనతో చర్చలు జరిపిన పరిస్థితి. కానీ మొదటిసారిగా ఎంపీ పైన తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు చేసి వాట్సాప్ స్టేటస్లో ఎంపీకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఎంపీ పిఏకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి నగదుని ఏదైతే 5 కోట్ల రూపాయల నగదు ట్రాన్స్ఫర్ చేశామో వాటికి సంబంధించినటువంటి నగదు ట్రాన్స్ఫర్ చేసినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి మీడియాకు విడుదల చేయటం, ఎంపీకి 5 కోట్లు ఇచ్చానని చెప్పేసి ఎన్నికల సమయంలో ఇచ్చానని ఒక ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పడం అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. వీటికి సంబంధించి 5 కోట్లు ఏ ఖాతాకు జమ చేశాము, ఎవరికి ఇచ్చాము, ఎవరి ద్వారా ఇచ్చామనేటటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు కొంతమేరకు ఎమ్మెల్యే వివరాలు విడుదల చేశారు. రేపు మిగతా వివరాలన్నీ కూడా సాక్ష్యాలు, ఆధారాలతో విడుదల చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే స్పష్టంగా పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఎంపీ కూడా అలర్ట్ అయ్యారు. ఎంపీ దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మాట్లాడారు. తనకి ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు, తన కష్టార్జితంతోనే రాజకీయం చేస్తున్నాను, సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, అనేక మందికి ఆపన్నులకి ఆపన్న హస్తం అందిస్తున్నాను అని చెప్పేసి చెప్పారు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అధిష్టానం దృష్టిలో పెడతాను, ముఖ్యమంత్రి పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుని దృష్టిలో పెట్టిన తర్వాత తదుపరి కార్యాచరణ దిగుతానని చెప్పేసి ఎంపీ కొద్దిసేపటి క్రితం ప్రకటించినటువంటి కొన్ని నిమిషాల్లోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పందించారు. ఇరు వర్గాలు కూడా మీడియాతో మాట్లాడొద్దు, ఎక్కడ ఏ విధమైన స్టేట్మెంట్లు ఇవ్వద్దు, రేపు ఉదయం 10 గంటలకల్లా ఇరు వర్గాలు కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రావాలి, అక్కడ మాట్లాడుకోవాలి. అప్పటి వరకు కూడా ఎవరితో ఏ విధంగా దీనికి సంబంధించి ఫర్దర్గా ఒక్క మాట కూడా మాట్లాడొద్దు, ఫర్దర్గా ఒక్క స్టెప్ కూడా ముందుకేయొద్దని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం మీద చూస్తే తెలుగుదేశం పార్టీ తిరువూరు నియోజకవర్గంలో 2గా ముక్కలైపోయినటువంటి పరిస్థితి ఉంది. 2 వర్గాలు కూడా బాహాబాహీకి తలపడేటువంటి పరిస్థితి ఉంది. ఒక వర్గం పైన మరొక వర్గం అవినీతి ఆరోపణలు, అనేక రకాలైన విమర్శలు చేస్తూ అక్కడ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని చెప్పేసి అధిష్టానం గతం నుంచి కూడా గుర్తించింది. ఇప్పుడు మరి ప్రత్యక్షమైనటువంటి పోరాటానికి ఎమ్మెల్యే, ఎంపీ దిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో దీన్ని సంస్కరించాలి, ఇరు వర్గాల మధ్య రాజీ ప్రయత్నాలు చేయాలి అనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్లయితే తెలుస్తా ఉంది. హరీష, థ్యాంక్ యూ జయరాజ్.